కూడా హైడ్రాన్ తెచ్చిపెట్టింది. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ హైడ్రాన్ ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తాం. ఈ వీడియోని నేను తెలంగాణ ఎలక్షన్స్ ముందు రోజు, రిజల్ట్స్ కి ముందు రోజే పోస్ట్ చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంకా ఇప్పటికి 2 years టైం ఉంది. ఒకవేళ రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కలిస్తే ఇప్పుడున్న రేట్లకి అప్పుడున్న రేట్లకి మీరే చూద్దరుగా. సో ఈ జోన్స్ కి సెంట్రిక్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ ప్లాట్ తాలూకా అప్రిసియేషన్ ఉంటుంది. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, రేపొద్దున అమ్ముకుందాం అనుకుంటే అప్పుడు మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఒక ఎలక్షన్ రిజల్ట్ ఆ స్టేట్ తాలూకా డెవలప్మెంట్ని ఆర్ డిస్ట్రక్షన్ని డిసైడ్ చేస్తుంది. రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ చూసే ఉంటారు కదా, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మోడ్ ఆఫ్ ఆపరెండి ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఆ స్టేట్ తాలూకా గ్రోత్ అన్నది ఆధారపడి ఉంటుంది. స్టేట్ గ్రో అవుతుందంటే మీ ప్రాపర్టీ కూడా పెరుగుతున్నట్టే, గుర్తుపెట్టుకోండి. మిగిలిన స్టేట్స్ గురించి పక్కన పెట్టేస్తే మన తెలంగాణలో ఇంకొక 2.5 yearsలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ పీపుల్ ఆర్ డివైడెడ్ బై పొలిటికల్ పార్టీస్ కాబట్టి మావాడు గెలుస్తాడంటే మావాడు గెలుస్తాడు అని చెప్పడానికి పోటీ పడతారు. మనది రియల్ ఎస్టేట్ ఛానల్. ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొలిటికల్ ఎజెండా కాబట్టి ఈ వీడియోలో వాట్ ఇఫ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ కమ్స్ టు ద పవర్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనే దానిపై ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఎలక్షన్స్కి టైం ఉందిగా బాబు, అప్పుడే ఎందుకు ఈ సంతా అనుకోకండి. ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్కి ఎక్కడ కొనాలి, ఎంతలో కొనాలి, మరి ముఖ్యంగా ఎప్పుడు కొనాలి అనే దానిపై పూర్తి అవగాహన లేదు అన్నది నా అభిప్రాయం. దానికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పడం. ఈ ఏరియా బాగుంటుందంటే లేదు ఆ ఏరియా అని, ఈ ప్రాపర్టీ అంటే లేదు ఆ ప్రాపర్టీ అని. ఆల్ లీడ్స్ టు ఎ బిగ్ కన్ఫ్యూజన్. సో క్షుణ్ణంగా ఎప్పుడు, ఎక్కడ, ఎంతలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. మెజారిటీ పీపుల్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో తెలుసా? మార్కెట్లో ఒక హడావుడి హైప్ క్రియేట్ చేసి అటు ఏదో జరగబోతోంది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారు చూసారా, అప్పుడు అప్పో, చిట్టియో, గోల్డో ఎలాగోలా మనీ సెట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బయలుదేరతారు. మరి అది రాంగా అంటే రాంగ్ అని నేను చెప్పను, కానీ ప్రతిసారి అయితే కరెక్ట్ కాదు. విత్ ప్రూఫ్స్ చెప్తాను, జస్ట్ వెయిట్. కంప్లీట్ మార్కెట్ గ్రాఫ్లో బయ్యర్స్ మార్కెట్ అని ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో మార్కెట్ మొత్తం నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక అపనమ్మకంతో ఉంటారు. ఆ టైంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరగబోతోంది ఏ గవర్నమెంట్ వచ్చినా అనే మంచి ఏరియాలో డీసెంట్ బడ్జెట్స్లో హైవేకి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మంచి ప్రాపర్టీ అని ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కాంటెక్స్ట్లో చెప్తాను ఈ వీడియోలోనే, జస్ట్ వెయిట్. ఇంకా ఎలక్షన్కి 2.5 years ఉన్నా నేను ఈ సంత ఇప్పుడే మొదలు పెట్టడానికి కారణం కూడా ఇదే. మార్కెట్లో పెద్ద హడావిడి హైప్ లేదు, ఇంకా డీసెంట్ బడ్జెట్స్లో దొరుకుతున్నాయి. అండ్ ఎలక్షన్స్కి ఇంకా 2 years టైం మాత్రమే ఉంది. ఒక 2 years 3 years టైం పీరియడ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంతకన్నా కరెక్ట్ టైం ఉండదు. ఈ వీడియోని నేను తెలంగాణ ఎలక్షన్స్ ముందు రోజు, రిజల్ట్స్కి ముందు రోజే పోస్ట్ చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంకా ఇప్పటికి 2 years టైం ఉంది. ఒకవేళ రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కలిస్తే ఇప్పుడున్న రేట్లకి అప్పుడున్న రేట్లకి మీరే చూద్దరు. కానీ ఇది మీకు అర్థం కావాలంటే లాస్ట్ టైం జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అమరావతిలో రేట్స్ తెలుగుదేశం పార్టీ విన్ అయ్యాక పెరగలేదు, ఎలక్షన్స్కి 6 to 8 months ముందే పెంచేశారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చేస్తోంది అనే సిచ్యువేషన్ క్రియేట్ అయితే మార్కెట్ మళ్ళీ మిడిల్ క్లాస్కి దూరంగా వెళ్ళిపోతుంది. అదేమి రాంగ్ కాదు. మార్కెట్లో చలనం మొదలవుతుంది, ఇన్వెస్టర్లో నమ్మకం పెరుగుతోంది. దానికి డెవలప్మెంట్స్ కానీ తోడైతే ఎసెట్, యువర్ లైఫ్ టైం బిగ్గెస్ట్ ఎసెట్ తయారవుతుంది. గత 10 ఏళ్లలో జరిగింది ఇదే. ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఒక 10 years రివైండ్ చేసి చూడండి. బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ టైంలో నేను అబిట్స్లో ఒక హాస్టల్లో CSIR నెట్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఆ బిల్డింగ్ ఓనర్, అక్కడ ఆయనకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, రోజు వచ్చి ఏడుస్తూ ఉండేవాళ్ళు, లిటరల్గా ఏడుస్తూ. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు, ఇక్కడ మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది, తెలంగాణ మరో బీహార్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మీకు గుర్తుంటే. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి. మార్కెట్ పరిగెట్టడం కాదు, బుల్లెట్లా దూసుకెళ్ళిపోయింది. కానీ ఆ టైంలో, ఆ నెగిటివ్ టైంలో కొనుంటారు చూసారా, ఒక ప్లాటో, ఫ్లాటో, విల్లానో, హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ 5 years బ్యాక్ కరోనా టైంలో మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, జనాల దగ్గర డబ్బులు లేవు, వ్యవస్థలు మొత్తం కుప్పగిలిపోయినాయి, రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అన్నారు, అవునా? ఆఫ్టర్ కోవిడ్ ఏం జరిగింది? మళ్ళీ అద్భుతాలు జరిగాయి. ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. మీ దగ్గర అసలు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ కొనేయండి అని నేను చెప్పను. ఫైనాన్షియల్ ప్లానింగ్తో మనీ సెట్ చేసుకోగలిగిన వాళ్ళు ఒక యావరేజ్ ప్రాపర్టీ కొనడానికి ఇదే కరెక్ట్ టైం. ప్రెజెంట్ అది యావరేజే, రేపు సూపర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందిగా. ఇది కరెక్ట్ టైం అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ గవర్నమెంట్, బట్ కండిషన్ ఈజ్ లైక్ దట్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కండిషన్. ఫస్ట్, RRR పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవునా? సెకండ్, మెట్రో phase 2 ఇదిగో అదిగో అంటున్నారు. థర్డ్, RRR వరకు HMD ఎక్స్పాన్షన్ అన్నారు, బట్ ఇంకా మాస్టర్ ప్లాన్ రిలీజ్ అవ్వలేదు. ఫోర్త్, ఫ్యూచర్ సిటీ FCDA అన్నారు, ఇంకా అక్కడ ఆర్గనైజేషన్ సెటప్ అవ్వలేదు, మాస్టర్ ప్లాన్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఫిఫ్త్, గవర్నమెంట్ వాల్యూ ఆన్ ల్యాండ్స్ పెంచే యోచనలో ఉంది గవర్నమెంట్, ఇంకా పెంచలేదు.
6th జీహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ అయితే జరిగింది కానీ దాన్ని సరిగ్గా మార్కెట్ చేసుకోలేకపోయింది గవర్నమెంట్. 7th రింగ్ రైలు, బుల్లెట్ ట్రైన్ ఇలాంటివన్నీ కూడా ఇంకా డిపిఆర్ స్టేజెస్లోనే ఉన్నాయి. 8th రేడియల్ రోడ్స్ వర్క్స్ అన్నీ కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. ప్లానింగ్ అయితే సూపర్బ్, బట్ ఎగ్జిక్యూషన్లో డిలే ఉంది, మార్కెట్లో డల్ ఉంది. ఇంతకన్నా మంచి టైం ఏముంటుంది చెప్పండి? దీనికి కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది హైడ్రా చేస్తుంది మంచి పని, అందులో డౌట్ ఏం లేదు. బట్ ద వే ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఈస్ డిజాస్ట్రస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్ ఇన్ ద నెగిటివ్ బుక్స్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. రీసెంట్గా కేసీఆర్ గారు జగిత్యాల సభలో మాట్లాడిన మాటలు మీరే వినండి. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాన్ తెచ్చిపెట్టింది. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రాన్ని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇదొక గ్లిమ్స్ మాత్రమే రాబోయే రోజుల్లో హౌ ద మార్కెట్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద పాజిటివ్ వైబ్ అని చెప్పడానికి. సో ఒక ప్రాపర్టీ కొనడానికి మంచి రోజు అనేది ఏమి ఉండదు. మీకు కొంటే బాగుండు అనే ఆలోచన వచ్చిన రోజే మంచి రోజు, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ అనేది గోల్డ్తోనో స్టాక్స్తోనో కంపేర్ చేయదగ్గది కాదు. ల్యాండ్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే గ్రోత్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది, మళ్ళీ గ్రోతే ఉంటుంది. అన్నెసరీగా ఎక్కడైనా హైప్ చేసి డౌన్ చేస్తే తప్ప. లైక్ టీసీఎస్ వచ్చిన కొత్తలో ఆదిబట్టలో జరిగిన దానిలాగా. అవి తక్కువ ఎగ్జాంపుల్సే ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి, బట్ ఆలోచన రాగానే కొనేమన్నానని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు, మా బాబాయ్ చెప్పాడు, మాకు తెలిసిన వాళ్ళు కొన్నారు కాబట్టి మేము అక్కడే కొనేస్తాం అని ఆలోచించడం కరెక్ట్ కాదు. సో ఎక్కడ కొనాలి అని ఇప్పుడు మాట్లాడదాం. బీఆర్ఎస్ కాంటెక్స్ట్లో మాట్లాడితే వాళ్ళు ఏ హైవేని వదలలేదు. ముంబై హైవే నుంచి మొదలుకొని ఇటు వెస్ట్ హైదరాబాద్ మొత్తం గోల్డెన్ ట్రయాంగిల్ అని బిజినెస్ చేశారు. సౌత్ హైదరాబాద్లో షాద్ నగర్ అని బెంగళూరు హైవేని, హైదరాబాద్ ఫార్మాసిటీ అని శ్రీశైలం హైవే, సాగర్ హైవేస్ని, ఈస్ట్ హైదరాబాద్లో నెక్స్ట్ గచ్చిబౌలి అవుతోందని విజయవాడ హైవేని, నెక్స్ట్ టెంపుల్ సిటీ యాదగిరిగుట్ట అని వరంగల్ హైవేని, నార్త్ హైదరాబాద్లో కండ్లకోయ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ మేడ్చల్ షామీర్పేట అని, మెదక్, నాగ్పూర్, కరీంనగర్ హైవేస్ వస్తాయి రెస్పెక్టివ్లీ. ఇలా అన్ని హైవేస్ని దుమ్ము దులిపేశారు. మరి అన్ని హైవేస్ ఒకేలాగా రేట్లు పెరిగాయా అంటే పెరగలేదు. ఆ హడావుడిలో ఏది నిజమో, ఎక్కడ ప్రాస్పెక్ట్స్ ఉంటాయో అని తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు గర్వంగా నవ్వుతున్నారు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆ హడావిడిలో కొట్టుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రీసేల్ చేసుకోలేక బాధపడుతున్నారు. సో థింక్ వైజ్లీ, ఇన్వెస్ట్ గ్రేట్లీ, టేక్ ద హెల్ప్ ఆఫ్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. సో ప్రెజెంట్ ఈ మార్కెట్ కండిషన్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మంచి ల్యాండ్ పార్సెల్ ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రాబోతున్న మెట్రో ఫేజ్ 2 ఎక్కడ వరకు వెళ్తుందో గమనించండి. అండ్ RRR బౌండరీస్ ఏంటో కూడా గుర్తించండి. వెస్ట్ హైదరాబాద్లో చూసుకుంటే ముంబై హైవేలో పటాన్ చెరువు వరకు మెట్రో ఫేజ్ 2లో వెళ్ళబోతోంది. అండ్ RRR వచ్చేసి పెద్దాపూర్ వరకు ఉంది. అండ్ ఇంకా సౌత్ హైదరాబాద్ విషయానికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళ ప్లాన్ ప్రకారం అనుకుంటే బెంగళూరు హైవేలో షాద్ నగర్ వరకు మెట్రో వెళ్తుంది. RRR వచ్చేసి బాలానగర్ దగ్గర వస్తుంది. అండ్ శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు మెట్రో ఫేజ్ 2 అనౌన్స్మెంట్ చేశారు. RRR అనేది అమంగల్ వరకు వెళ్తోంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్లో మెట్రో అనేది చేంజ్ అయింది. శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి మధ్యలో అంటే బీర్ఖాన్పేట వరకు మెట్రో ఫేజ్ 2 అనౌన్స్మెంట్ చేశారు. ల్యాండ్ పూలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. DPR వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ RRR విషయానికి వస్తే పెద్ద చేంజ్ ఏం లేదు, ఒక 5 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఈస్ట్ హైదరాబాద్ అంటే మనకి విజయవాడ హైవే 1, 2 వరంగల్ హైవే. విజయవాడ హైవేలో అవుటర్ వరకు కూడా రావట్లే మెట్రో, కేవలం హయత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ RRR వచ్చేసి చౌటుప్పల్ దగ్గర రాబోతోంది. నెక్స్ట్ వరంగల్ హైవేలో మెట్రో ఫేజ్ 2 అనౌన్స్మెంట్ లేదు. అండ్ RRR వచ్చేసి యాదగిరిగుట్ట, రాయగిరి దగ్గర నుంచి వెళ్ళబోతోంది. అండ్ ఇంకా నెక్స్ట్ నార్త్ హైదరాబాద్ అంటే మనకి మేజర్గా 3 హైవేస్ ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నాగ్పూర్, మూడోది కరీంనగర్ హైవే. ఈ హైవేస్లో మనకి మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ అనేది ఒకటి మేడ్చల్ వరకు అనౌన్స్మెంట్ చేశారు, రెండోది షామీర్పేట వరకు అనౌన్స్మెంట్ చేశారు. RRR ఏమో ప్రజ్ఞాపూర్, తూప్రాన్ మీద నుంచి వెళ్ళబోతోంది. మీరు హౌస్ కానీ, విల్లా కానీ, ఫ్లాట్ కానీ ఆర్ ఒక ప్లాట్ కొని ఇల్లు కట్టుకుందామని చూస్తుంటే ఈ మెట్రో ఫేజ్ 2 రాబోతున్న ప్రాంతాలకి ఒక 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రేట్స్ కూడా పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అదే ఒక ప్లాట్ కొనాలి ఫర్ ఏ లాంగ్ టర్మ్ అనుకుంటే మీరు ఎటు సైడ్ అయినా సరే RRR దాటి వెళ్ళొద్దు. మరి RRR దాటి వెళ్ళకూడదు, RRR ముందు కొనాలంటే ఎక్కడ కొనాలంటే RRR అనేది అన్ని హైవేస్ కనెక్ట్ చేస్తుంది అవునా,
బట్ ఇటు సైడ్ బెస్ట్ అనుకుంటే ఫస్ట్ వెస్ట్ హైదరాబాద్, సెకండ్ సౌత్ హైదరాబాద్, ఆ తర్వాత స్థానాల్లో మనకి నార్త్ హైదరాబాద్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ వస్తాయి. నేను చెప్తుంది కన్స్ట్రక్షన్లో కాదు, లాంగ్ టర్మ్లో లో బడ్జెట్స్లో ప్లాట్స్ కొందాం అనుకునే వాళ్ళకి మాత్రమే. ఎందుకు వెస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్ అని చెప్తున్నానంటే, వెస్ట్ హైదరాబాద్లో చూస్తే గత 10 ఏళ్లుగా బాగా బిజినెస్ చేశారు. ఐటీ ఫీల్డ్, హై ప్రొఫైల్ పీపుల్, ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ చాలా వరకు ఎక్స్పాండ్ అయిపోయి వెళ్ళిపోయింది. సో దాని బేస్గా కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎంత వెస్ట్ హైదరాబాద్ అయినా సరే మరీ లాంగ్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకా సౌత్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రెసెంట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ తాలూకు అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గానే ఉన్నాయి, అంటే సౌత్ హైదరాబాద్ సెంట్రిక్ గానే ఉన్నాయి, ఎస్పెషల్లీ బిట్వీన్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే. అండ్ ఇక్కడ గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఉంటేనే దాని తాలూకు అప్రిసియేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వెస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్, ఆ తర్వాత మనకి నార్త్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ ఓపెన్ ప్లాట్స్లో లో బడ్జెట్స్లో నేను చెప్తుంది. అండ్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్ స్క్వేర్ యార్డ్ మరీ ఎక్కువ పెట్టేయొద్దు, 15,000 మించి పెట్టొద్దు, 15,000 కన్నా తక్కువలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ హైవేకి కొంచెం దగ్గరగా ఉండాలి అండ్ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ అయ్యి ఉండాలి. మరి గజం 8,000లో దొరకవా, 10,000లో దొరకవా, 6,000లో దొరకవా అంటే అవి కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. బట్ డెవలప్మెంట్స్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. సో మ్యాప్ చూసారు కదా, ఎల్లో అనేది మనకి అవుటర్ రింగ్ రోడ్, రెడ్ అనేది రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్, అండ్ మనకి స్కై బ్లూ అనేది రాబోతున్న మెట్రో ఫేజ్ టు ఎక్స్పాన్షన్, అండ్ గ్రీన్ కలర్లో ఉన్నది ప్రెసెంట్ వర్క్ స్టార్ట్ అయిన గ్రీన్ ఫీల్డ్ రోడ్. సో ఈ జోన్స్కి సెంట్రిక్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ ప్లాట్ తాలూకు అప్రిసియేషన్ ఉంటుంది. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, రేపొద్దున అమ్ముకుందాం అనుకుంటే అప్పుడు మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కొనేసిన తర్వాత తెలుసుకోవడం ఎందుకు, ముందే తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లో బడ్జెట్స్ అయినా హై బడ్జెట్స్ అయినా వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, ఈస్ట్, నార్త్ ఎక్కడైనా సరే మీకు ప్రాపర్టీస్ చూపిస్తాం. బట్ మేజర్గా బిజినెస్ ఎక్కువ జరుగుతుంది వెస్ట్ అండ్ సౌత్ కాబట్టి దీని సెంట్రిక్గానే నేను చెప్తున్నాను. ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. సో ఎప్పుడు, ఎక్కడ, ఎంతలో అన్న విషయాలు చెప్పాను కాబట్టి ఏ ఇద్దరు రిక్వైర్మెంట్ ఒకలా ఉండదు. మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్న వెంచర్స్లో ప్లాట్స్ అయినా సరే, అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో అయినా సరే, హైవేకి దగ్గరలో అయినా సరే, లాంగ్ టర్మ్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో అయినా సరే, రాబోతున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి కానీ, వెస్ట్ హైదరాబాద్లో కానీ, సౌత్ హైదరాబాద్లో కానీ, ముంబై హైవే, శ్రీశైలం హైవే, సాగర్ల హైవే, మీకు ఎక్కడ కావాలన్నా కాంటాక్ట్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి లాంగ్కి వెళ్ళాలా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దగ్గరలో తీసుకోవాలా, ఏ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ మెయిన్గా లీగల్గా కూడా అన్నీ దగ్గరుండి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాపర్టీ చూపించడం అంటే ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్స్ కొనేసేయండి పెరిగిపోద్ది ఎట్లా కాదు. ది కంప్లీట్ ఎనాలిసిస్ ఆన్ ఎవ్రీ హైవే అండ్ ఎవ్రీ ప్రాపర్టీ. ఇన్ని హైవేస్లో అన్ని హైవేస్ ఒకేలాగా పెరుగుతాయా? పెరగవు. పోనీ ఆ హైవేలో బాగా పెరిగే మంచి ఏరియాలో అన్ని ప్రాపర్టీస్ ఒకేలాగా పెరుగుతాయా? పెరగవు. సో అది కొనే ముందే ఎలా తెలుసుకోవాలి, ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి అన్న విషయంలో రోషన్ రియాలిటీ ట్రెండ్స్ హెల్ప్ చేస్తుంది. కింద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన ఉన్నా కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఒక్కొక్కసారి నేను మార్నింగ్ కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే నేను క్లయింట్తో ఉండొచ్చు, వీడియోలో ఉండొచ్చు, ఎడిటింగ్లో ఉండొచ్చు కాబట్టి. బట్ ఈవినింగ్ అందరికీ కాల్ బ్యాక్ చేస్తాను. మీరైతే కాల్ చేయండి, అది ఏ టైం అయినా సరే. ఆర్ మీ రిక్వైర్మెంట్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. కొంటారో కొనరో పక్కన పెడితే నాకు కాల్ చేసే వాళ్ళందరూ కొంటారనేం కాదు, బట్ అట్లీస్ట్ తెలుసుకుంటే ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అన్న విషయాలైనా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో అర్థమవుతాయి. ఆ తర్వాత మీరే ప్లానింగ్ చేసుకుంటారు. ఏదో ఒక ప్రాపర్టీకి ఓనర్ అవడం గ్రేట్ కాదు, గ్రేట్ ప్రాపర్టీకి ఓనర్ అవడం గ్రేట్. అది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి. మార్కెట్ అయితే స్తబ్దుగా ఉంది. RRR పనులు స్టార్ట్ అయినా, మెట్రో ఫేస్ టు వర్క్ స్టార్ట్ అయినా సరే, FCDA మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా, ఆర్ BRS గవర్నమెంట్ పవర్లోకి వచ్చినా, పవర్లోకి వస్తే కాదు రాబోతోంది అని ఫీలర్ మొదలైపోయినా సరే మార్కెట్ని పరిగెట్టించేస్తారు. హైదరాబాద్ లాంటి సిటీ మీద, దాని ఎక్స్పాన్షన్ మీద అపనమ్మకం పెట్టుకుంటే వెనకబడిపోతారు. చాలామంది వెనకబడిపోయారు, నాతో సహా. మీ బ్రెయిన్లో రెండే ఉండాలి, ఒకటి హైదరాబాద్ గ్రోత్, రెండు మీ నెక్స్ట్ జనరేషన్. ఈ రెండు కాంబినేషన్లో ప్రాపర్టీ కొనండి. అలా కొన్నవాళ్ళు ఇప్పుడు దర్జాగా ఉన్నారు. హైదరాబాద్ గ్రోత్కి అయితే డోక్కలేదు, బట్ దానితో పాటు మనం కూడా గ్రో అవ్వాలంటే ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్ హైదరాబాద్ యాక్సెసిబిలిటీతో. ఎక్కడికో నారాయణఖేడ్, నర్సాపూర్ ఈ మధ్యన ఎక్కువగా ఉంటున్నా, అక్కడ వెళ్ళి కొనకండి. హోప్ యూ గోట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.